మేమింతటి అన్యాయానికి గురి అయ్యాం. దుర్మార్గులందరూ ఏకమై మాకింతటి కీడు, ఇంతటి నష్టం చేశారు. ఎక్కడున్నాడా దేవుడు? జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని చూస్తూ వినోదిస్తున్నాడా, లేక నిద్రపోతున్నాడా? ఆ దేవుడు ఎందుకు దుర్మార్గులని ఈ విధంగా సహిస్తూ మాలాంటి అమాయకుల్ని, మాలాంటి పేదలని ఎందుకు ఈ విధంగా వాళ్ళ చేతుల్లో బలయ్యేలా చేస్తున్నాడు? దేవుడు దుర్మార్గుల్ని శిక్షించడా? న్యాయం నెలకొల్పడా? దేవుడు జరిగేదంతా జరగనిస్తూ ఊరకనే చూస్తూ కూర్చుంటాడా? ఇదేనా దేవుని తత్వం అంటూ చాలా సందర్భాలలో ఇబ్బందులకు గురి అయ్యి, ఎదుటి వాళ్ళ చేతుల్లో నలిగిపోయి అణచివేతకు గురి అయిన ప్రజలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ నిందిస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రవక్త కూడా దేవుణ్ణి ఆ విధంగానే ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు న్యాయం చెయ్యి అంటూ దేవునితో వాదనకు దిగాడు. నీవు నీ కళ్ళ ముందే జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాన్ని చూస్తూనే నువ్వే విధంగా సహిస్తున్నావంటూ దేవుణ్ణి న్యాయం చేయమని నిలదీశాడు. ఈ విషయాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఈనాడు మనం సామాన్య కాలంలో 27వ ఆదివారంలో ఉన్నాం. దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము హబకుకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం ఆలకించాం. సువిశేషం లోకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ఆలకించాం. హబకుకు ప్రవక్త యోధ ప్రజలను ఉద్దేశించి యెరూషలేము వాసులకు తన ప్రవచనాలను చెప్పాడు. దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ, దుర్మార్గానికి పాల్పడుతూ, ధనికులు దేవుని ధర్మశాస్త్రాన్ని అలక్ష్యం చేస్తూ పేదలను దోచుకోవడం, అన్యాయానికి అక్రమానికి పాల్పడడం చూచి సహించలేకపోయాడు. ఈ దుష్టులకు నీవు ఎప్పుడు బుద్ధి చెబుతావంటూ దేవుని మీద వాదనకు దిగాడు. ఇదిగో ఈ దుర్మార్గులు పేదలను దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా హింస, అశాంతి, అణచివేత, దుర్మార్గం, అక్రమం, అన్యాయం రాజ్యమేలుతూ ఉన్నాయి. ఈ వినాశనకరమైన ఈ పరిస్థితులన్నిటినీ చూస్తూ నువ్వు సోద్యం చూస్తున్నావా ఏంటి? దేవా, నీవు న్యాయం నెలకొల్పు. ఈ ప్రజలు నిన్ను అశ్రద్ధ చేస్తూ, ధన వ్యామోహంతో విగ్రహారాధనకు పాల్పడుతూ, ధనమే దైవం అన్నట్లు ప్రవర్తిస్తూ, రాజకీయాలలో తలమునకలవుతూ, వీళ్ళు కుట్రలు చేస్తూ, కుతంత్రాలకు పాల్పడుతూ వీళ్ళు జీవిస్తున్నటువంటి ఈ జీవితం చాలా దుర్మార్గమైంది. అంతర్జాతీయ న్యాయాన్ని కూడా వీళ్ళు పాటించకుండా ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే నీవే విధంగా సహిస్తున్నావు? వీళ్ళపైకి నీ శిక్షను తీసుకునిరా, నీ తీర్పుని విధించు అంటూ దేవుని హబకుకు ప్రవక్త మొరపెట్టుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హబకుకు అనగా కౌగలించుకోవడం అని అర్థం. మనం చాలా చెట్లను చూస్తూ ఉంటాం. ప్రాకెడి చెట్లు, అవి ఏదైనా గోడను కానీ, చెట్టును కానీ, మరేదైనా వస్తువును కానీ ఆధారంగా చేసుకొని అవి పైకి ఎగబ్రాకుతాయి. హబకుకు అన్న మాటకు కూడా కౌగలించుకొని ఎగబ్రాకడం అనే భావాన్ని మనం గమనించాలి. ఇక్కడ ప్రతి విశ్వాసి తాను కౌగలించుకొని ఎగబాకవలసినది ఎవరిని అంటే దేవుణ్ణి, దేవుని న్యాయాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని. హబకుకు ప్రవక్త యోధా, యెరూషలేము పరిసర ప్రాంతాలలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో తన ప్రవచనాలను చెప్పాడు. అప్పటికి బాబిలోనియా వాసులు యెరూషలేము యోధాలపై దండెత్తి రావడం, వారు యూదులను బానిసలుగా చేసుకోవడం అనే సంఘటన ఇంకా జరగలేదు. ఈ బాబిలోనియులు యోధాను చుట్టుముట్టే సమయానికి ముందు ఆ యోధాలో జరుగుతూ ఉన్నటువంటి, యెరూషలేము పరిసర ప్రాంతాలలో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని కళ్ళారా చూచినటువంటి ఈ హబకుకు ప్రవక్త దేవుని ఈ విధంగా ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు హబకుకుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను న్యాయం చేయువాడను, సకాలంలో నేను న్యాయం చేస్తాను. ఎవరెవరైతే నన్ను నమ్ముకొని, నన్ను అంటిపెట్టుకొని బ్రతుకుతారో వాళ్ళు నా బహుమానాన్ని, నేను ఇచ్చేటటువంటి ఆ రక్షణను అనుభవించగలుగుతారు. ఎవరెవరైతే నన్ను అశ్రద్ధ చేస్తూ, నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఈ లోక వ్యామోహాలతో అన్యాయానికి, అక్రమానికి పాల్పడి పేదలను దోచుకుంటూ
ఇతరులను అభాగ్యులను అణిచివేస్తూ జీవిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా నా న్యాయాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళు శిక్షను కొని తెచ్చుకుంటారని చెప్పి దేవుడు హబక్కుకుతో మాట్లాడడాన్ని మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం మొదటి పట్టణంలో చూసినప్పుడు రాజులు కూడా అన్యాయానికి పాల్పడుతూ ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేస్తూ దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించారు. ఆ రాజులను అనుసరించిన ప్రజలు కూడా ఆ రాజుల మార్గంలోనే పయనించారు. రాజులు, నాయకులు దేవుణ్ణి అశ్రద్ధ చేసిన విధానం చేత ఈనాడు ఈ సమాజం ఈ విధంగా అన్యాయానికి పెద్దపీట వేస్తూ అక్రమానికి పాల్పడుతూ జీవిస్తూ ఉందని చెప్పి హబక్కుకు తన వేదనను దేవునికి వెరళ్ళగ్రక్కగా మనం మొదటి పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. హబక్కుకుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు ఇస్తున్న ఈ దర్శన సందేశాన్ని నీవు గ్రంథస్థం చెయ్యి, దీనిని చదువుకోవడానికి అనుకూలంగా మార్చి ప్రజలందరికీ ఈ సందేశాన్ని అందుబాటులో ఉంచమని చెప్పి దేవుడు ప్రవక్తకు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ దర్శనంలో ఏమి సందేశం ఇచ్చాడన్నది మనకు తెలియదు, కానీ బహుశా ఈ 2 సందేశాలలో ఏదో ఒకటై ఉండాలి, లేదంటే ఈ 2 సందేశాలు అయి ఉండాలి. అవేమిటి అని అంటే, ఒకటి, దుర్మార్గులైన యోధ నాయకులు అనుభవించబోయే శిక్షను గూర్చి దేవుడు హబక్కుకు ప్రవక్తకు తన దర్శనంలో తెలియచేసి ఉండాలి. దేవుడు బబిలోనియాను ఒక సాధనంగా వాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ధిక్కరించి ధర్మశాస్త్రాన్ని పాటించనటువంటి యోధవాసులను, యెరూషలేము వాసులను శిక్షించడానికి దేవుడు బబిలోనియులను వాళ్ళ మీదకు దండెత్తి వచ్చేలా సంసిద్ధపరుస్తూ ఉన్నాడు అన్నది ఈ సందేశం. తత్ఫలితంగా దేవుణ్ణి ధిక్కరించి అన్యాయానికి పాల్పడుతూ జీవించిన యోధ నాయకులు తప్పకుండా దేవుని శిక్షను అనుభవిస్తారు. రానున్న కాలంలో ఆ లోకరక్షకుడైనటువంటి మెస్సయ్య ద్వారా దేవుడు తనను నమ్ముకునిన వారికి ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి నీతిమంతులకు ఇచ్చే విజయాన్ని గూర్చి దేవుడు హబక్కుకు తెలియచేసి ఉండాలి. మనకు దేవుడు ఏ సందేశాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ గ్రహించకపోయినా దేవుడు మాత్రం హబక్కుకి ఈ దర్శనంలో సందేశాన్ని ఇచ్చానన్న మాటను మనం గమనించినప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒక సందేశాన్ని లేదా ఈ 2 సందేశాలను దేవుడు ఈ దర్శనంలో ఇచ్చి ఉండాలన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రవక్త చాలా స్పష్టంగా చెబుతున్నాడు, సమస్తము దేవుని ఆధీనంలోనే ఉంది, సమస్తము అతనికి అతీతమేమీ కాదు, ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన చేతిలో సమస్తాన్ని ఉంచుకున్న ఆ దేవుడు తప్పకుండా రానున్న రోజుల్లో న్యాయం నెలకొల్పుతాడు, తనను నమ్ముకొనిన వారికి రక్షణను ప్రసాదిస్తాడు, ఆయనే వారికి రక్షణ దుర్గంగా ఉండి వాళ్ళను కాపాడి నడిపిస్తాడు. ఆయన్ను తిరస్కరించిన వాళ్ళు తప్పకుండా ఆయన తీసుకుని వచ్చే శిక్షకు గురి అవుతారు. వాళ్ళ దుర్మార్గపు క్రియల వల్ల, అన్యాయానికి పాల్పడడం వల్ల వాళ్ళే తమ జీవితాలను దేవుని శిక్షకు గురి చేసుకుంటారని చెప్పి, కాబట్టి దేవుణ్ణి నమ్మిన వారు సహనంతో, ఓపికతో దేవుడిచ్చేటటువంటి ఆ బహుమానం కోసం ఎదురు చూడాలని, ఆ రక్షణపు రోజుల కోసం నమ్మకంతో ఎదురు చూడాలని చెప్పి హబక్కుకు ప్రవక్త తెలియచేశాడు. కాబట్టి ప్రతి దేవుణ్ణి నమ్మినవాడు తన నమ్మకాన్ని బలపరుచుకోవాలి, విశ్వాసంలో స్థిరపడాలి, నమ్మకంతో విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవించాలని హబక్కుకు ప్రవక్త మొదటి పట్టణంలో తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సువిశేషానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని శిష్యులు యేసుక్రీస్తుని మా విశ్వాసము అభివృద్ధి పరచమని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ప్రభు అనేక సందర్భాలలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనం విశ్వాసంతో జీవించినప్పుడు దేవుని ఎడల మనం పెట్టుకున్న ఈ నమ్మకం, ఈ విశ్వాసం మనకు అనేక మేలులు చేస్తుందని, ఈ విశ్వాసం ఎంత శక్తి కలిగిందంటే గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగిందని క్రీస్తు స్వయంగా అనేక సందర్భాలలో అన్ని అద్భుతాలకు ముందు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు అంజూరపు చెట్టు దగ్గరికి ఆకలిగొని ఉన్నప్పుడు ఆశతో వెళ్ళాడు. కానీ ఆ అంజూరపు చెట్టుకు ఎలాంటి ఫలాలు లేకపోవడం వల్ల ఆయనకు కోపం వచ్చి దానిని శపించాడు. అది ఎండిపోయింది. తర్వాత
వాళ్ళు తిరిగి వస్తూ ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు అది ఎండిపోయి ఉండడం చూసి శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. గురువా, నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు చూడు ఏ విధంగా ఎండిపోయిందో అంటూ పేతురు ప్రభువుతో అన్నాడు. అప్పుడు ప్రభువు మార్కు శుభవార్త 11వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు, మీరు విశ్వాసం కలిగి జీవిస్తే అది ఆవగింజంత విశ్వాసమే అయినా ఈ పర్వతాన్ని వెళ్ళి సముద్రంలో పడమంటే, ఈ కంబళి చెట్టును వేళ్లతో సహా లేచి వెళ్ళి సముద్రంలో పడమంటే అది ఆ విధంగానే జరుగుతుందని చెప్పి ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా మనము ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాము అన్నది ముఖ్యం కాదు, అసలు మనం విశ్వాసం కలిగి ఉండాలి. అది ఆవగింజంతైనా మనకి తప్పకుండా గొప్ప మేలు చేయగలిగిన, గొప్ప అద్భుతాలు చేయగలిగినంత శక్తిని మనకిస్తుంది. కాబట్టి మనము ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో అది ఎంత పెద్దది, ఎంత గొప్పది అన్నది కాదు, ముందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. అది ఆవగింజంత ఉన్న గొప్ప మేలే అవుతుందని చెప్పి ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభువు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక యజమాని తన యొక్క సేవకుడు, యజమాని ఇచ్చిన బాధ్యతను నెరవేర్చి మట్ట మధ్యాహ్నం ఎండలో కూడా గొర్రెలను కాచుకొని పొలం పనులు చూచుకొని ఇంటికి తిరిగి వచ్చినటువంటి ఆ సేవకునితో యజమాని ఈ విధంగా అన్నాడు, ఇదిగో నీవు రానే వచ్చావు కదా, నీవు నాకు భోజనం చేస్తూ ఉండగా వడ్డన చేస్తూ నేను భుజించేంత వరకు నువ్వు నాకు సేవ చేస్తూ ఉండు, నేను భోజనం భుజించిన తర్వాత నీవు భోజనం చేద్దువు కానీ అని చెప్పి ఆ యజమాని సేవకునితో అన్నాడు. నిజానికి ఎర్రటగ్గిలో గొర్రెలను కాచుకొని పొలం పనులు చూసుకొని తిరిగి వచ్చిన సేవకునితో ఏ యజమాని కూడా, ఇదిగో నువ్వు కష్టపడి వచ్చావు, ముందు నువ్వు భోజనం చేయి, తర్వాత నేను భోజనం చేస్తానని చెప్పడం. అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆ కర్తవ్యాన్ని నెరవేర్చమని చెప్తాడు. యజమాని భోజనం చేసేంతవరకే కూడా అతడు వడ్డన చేస్తూ సేవ చేస్తూ ఉంటాడు. ఆ యజమాని భోజనం ముగిసిన తర్వాత ఇప్పుడు సేవకుడు భోజనం చేస్తాడు. కాబట్టి తనకు వడ్డన చేసి తాను అప్పగిచ్చిన పనులను సక్రమంగా నెరవేర్చినటువంటి ఆ సేవకునికి యజమాని ప్రత్యేకమైన కృతజ్ఞత ఏమీ చెప్పడం, అతన్నేమీ గొప్పవాడని ఘనుడని పొగడడు. అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు కాబట్టి అతడికి వేతనం ఇస్తాడు. వేతనం తీసుకునే ఆ సేవకుడు యజమానికి సేవ చేస్తాడు. ఇక దీనిలో ప్రత్యేకంగా యజమాని సేవకునికి ఇచ్చే ఘనత అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ మన యజమాని దేవుడే. ఆ దేవుడు తన కుమారుని ద్వారా మనకు అందించిన రక్షణ సందేశాన్ని భూదిగాంతాలకు ప్రకటించవలసిన బాధ్యత అపోస్తులు కలిగి ఉన్నారు. ఈ అపోస్తులు దేవుని సేవకులు, దేవుడు అందించినటువంటి ఆ రక్షణ సువార్త సేవకులు. ఈ రక్షణ సువార్తను వాళ్ళు భూదిగాంతాలకు ప్రకటించి అనేక ఆత్మలను రక్షించవలసినటువంటి, అనేక మందిని యేసుక్రీస్తుని రక్షణ సందేశంలోనికి నడిపించి క్రీస్తు తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని అనేకులకు అందించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నారు. ఈ బాధ్యతను కలిగి ఉన్న ఈ అపోస్తులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చే ఈ ప్రయత్నంలో ప్రత్యేకమైనటువంటి ఘనతను కోరుకోకూడదు. అయోగ్యులమైన సేవకులము, మాకు అప్పగించిన పనిని మేము నెరవేర్చాము అంతే అని చెప్పవలసిన వారై ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దేవుని దగ్గర నుంచి లేదా క్రీస్తు దగ్గర నుంచి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసి తద్వారా వాళ్ళు ఈ లోకంలోనే ఘనతను పొగడ్తలను సంపాదించుకోవడం వాళ్ళ ఉద్దేశ్యమై ఉండకూడదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు విశ్వాసం కలిగి ఉండడం ముఖ్యము. ఎంత గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు అన్నది కాదు, కానీ ఆవగింజంత విశ్వాసం ఉన్నా నీవు గొప్ప అద్భుత కార్యాలు చేయగలుగుతావు. అయితే నీవు ఈ ఆవగింజంత విశ్వాసముతోనే దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానాన్ని పొందగలుగుతావు. నిజానికి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే, అవిశ్వాసులము, దేవుడు కోరినంత రీతిలో ఆయనను విశ్వసించని వారిమి, అంతేకాదు ఆ దేవుడిచ్చేటటువంటి బహుమానానికి ఏ విధంగానూ యోగ్యులము కానటువంటి అక్రమమైన మార్గంలో అన్యాయాలకు పాల్పడుతూ బ్రతికే మనము ఆ దేవుని కృప వల్ల మనం కలిగి ఉన్న అత్యల్పమైన ఆవగింజంత విశ్వాసముతోనే దేవుని బహుమానాన్ని సొంతం చేసుకోగలగడమే ఇక్కడ గొప్ప అద్భుతం.
ఈ అద్భుతం ద్వారా మనము దేవుని బిడ్డలుగాను పరలోక రాజ్యానికి వారసులుగాను మనం మారగలుగుతూ ఉన్నాం. ఇదే దేవుడు మన జీవితంలో ఈ అత్యల్పమైన ఆవగింజ కన్నా తక్కువ విశ్వాసం కలిగిన మనకిస్తున్నటువంటి గొప్ప వరము, దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప అద్భుతము. కాబట్టి మన అనుదిన జీవితంలో మనము దేవుడిచ్చేటటువంటి ఆ గొప్ప విశ్వాసముతో గొప్ప కార్యాలు చేసి మనం ఘనత సంపాదించుకోవడం కంటే, మనకున్న ఆ కొద్ది విశ్వాసముతోనే, ఆవగింజంత విశ్వాసముతోనే మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగాను పరలోక రాజ్యానికి వారసులుగాను మారడము మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయము. అందుకే ప్రభు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడం ముఖ్యమే, కానీ ఆ విశ్వాసము ఒక్కటే సరిపోదు. ఆ దేవుడు అప్పగించినటువంటి ఆయా బాధ్యతలను దేవుని సేవకులమైన మనము సక్రమంగా నెరవేర్చాలి అని చెప్పి ఈనాడు యేసుక్రీస్తు తన సువార్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది మేము దేవుని యందు విశ్వాసం కలిగి గట్టి నమ్మకం కలిగి దేవుని అంటిపెట్టుకొని జీవిస్తున్నామని చెబుతూ ఉంటారు. కానీ మరి ఆ విశ్వాసము ద్వారా, నమ్మకం ద్వారా ఆయన మనకిచ్చినటువంటి ఈ బాధ్యతలను మనం సక్రమంగా నెరవేర్చగలుగుతున్నామా లేదా అన్నది చాలామంది పట్టించుకోరు. ఈనాడు క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, విశ్వాసము అంతే రీతిలో విశ్వాసముతో కూడినటువంటి మన క్రియలు, దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం మన ముందున్నటువంటి కర్తవ్యము. కొద్దిపాటి విశ్వాసమే అయినా ఆ విశ్వాసాన్ని పెంచి పోషించుకుంటూ మనం దేవుడు అప్పగించినటువంటి ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకుంటూ అయోగ్యులమైన సేవకులము, నీవు మాకు అప్పగించిన కర్తవ్యమును మేము నెరవేర్చామంతే అని చెప్పగలిగినటువంటి తగ్గింపుతనముతో కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితాలు జీవించడానికి మనం ముందుకు వద్దాం. మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు మనము జీవించేటటువంటి ఈ బాధ్యతాయుతమైన జీవితం ద్వారా, దేవుని యందు మనం పెట్టుకున్న ఈ నమ్మకం ద్వారా, నమ్మకం కలిగిన విశ్వాసం కలిగిన ప్రతి సేవకుడు దేవుని కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చవలసిన వాడై ఉన్నాడని దేవుని సందేశం చెప్పిన సందేశాన్ని పాటించడం ద్వారా మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.